నేనే రాజు నేనే మంత్రి అనుకున్న వాళ్ళని ఎంతో మందిని చూసినామట. పిచ్చి తుగ్లకులు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు, ఎవరు పర్మనెంట్ కాదు. అలా అనుకున్న వాళ్ళు చాలా మంది అట్లాగే గాలికి కొట్టుకుపోయారట. ప్రజల చైతన్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే వారు చాలా తెలివి తక్కువ వాళ్ళే అవుతారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఓడిపోయారని, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు సైతం కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యారని అన్నారు. కానీ దేశం అట్లే ఉందని, ప్రజా చైతన్యం అట్లే ఉందని చెప్పారు. పార్టీకి మద్దతుగా అండగా నిలబడ్డ వారందరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించిందో ప్రయత్నం చేసిన వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడం విఫలమయ్యారని అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పూర్తి బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామాలు, పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 117లో డెఫినెట్ గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే తాము భావిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలయ్యాయని, తమ దగ్గర గెలిచిన వాళ్ళను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, కొట్లాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సో ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం ఏంటి, వస్తుంటారు పోతుంటారు ఇవన్నీ కామన్. కానీ సో ప్రలోభాలకి గురి చేసిన తర్వాత అధికార పార్టీ గెలుపు, సో మా పార్టీ కూడా చాలా కీలకంగా పోరాడింది, చాలా చోట్ల మెజార్టీ దగ్గరలోనే ఓడిపోయామని చెప్పి సో ఆయన మాట్లాడతాను. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టి డిఫీట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా దాదాపు 50% పైనే స్థానాలు ఓడిపోయిన పరిస్థితి. మరి చూడాలి మరి ఎట్లా ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో. ఇప్పుడు హైదరాబాద్, ఖమ్మం కావచ్చు, వరంగల్ రాబోయే ఎన్నికలు అక్కడే ఉన్నాయి, చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. సో దీని ఎఫెక్ట్ కూడా వాటి మీద పడుతుందా, మళ్ళీ అక్కడ కూడా అధికార పార్టీకి గెలిచే ఛాన్సెస్ కనపడుతున్నాయి చూడాలి.